ఎల్నినో ప్రభావం అన్ని రంగాలపై ఉండబోతోందని అన్నారు మంత్రి తుమ్మల. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లు, అధికారులతో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ సమీక్ష నిర్వహించారు. ఎల్నినో ప్రభావ నివారణకు చేపట్టాల్సిన ప్రత్యామ్నాయ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ఇది చాలా తీవ్రంగా ఉందని చెప్పి వాతావరణ నిపుణులు పదే హెచ్చరిస్తున్నారు. అది కూడా భారతదేశం మీదనే ఎక్కువ ప్రభావం చూపుద్దని, అందుట్లో కూడా దక్షిణ భారతదేశంలోనే ఎక్కువ అవకాశం ఉందని. దక్షిణ భారతదేశంలో కూడా ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణ, పార్ట్ ఆఫ్ మహారాష్ట్ర, కర్ణాటక ఈ రాష్ట్రాల మీద ఎక్కువ ప్రభావం ఉందని. అయితే మన రాష్ట్రానికి సంబంధించి తీవ్రంగానే ఉంటుందని భావించి నిపుణుల యొక్క సూచనలకు అనుగుణంగా మనం రైతాంగాన్ని అప్రమత్తం చేసి యంత్రాంగాన్ని మనం సిద్ధంగా ఉంచకపోతే రాబోయేటటువంటి ఈ తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కోవటం చాలా కష్టం. ఇది అన్ని రంగాల మీద ఈ ప్రభావం ఉంటుంది. ఇప్పటికే పశ్చిమాసియా యుద్ధం వల్ల జరిగేటటువంటి నష్టానికంటే ఈ ఎలినో చూపించేటటువంటి ప్రభావం తీవ్రంగా ఉంటుందని చెప్పి రాష్ట్ర కేబినెట్ భావించి అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేసుకొని వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి కంటింజెన్సీ ప్లాన్ని జిల్లా కలెక్టర్ ద్వారా ప్రతి గ్రామానికి వెళ్ళేటట్టుగా ఇందాక ఆ బాబు చెప్పినటువంటి అన్ని పద్ధతుల్ని, వర్షాభావ పరిస్థితులుంటే వ్యవసాయం ఏ రకంగా ఏ పంటలు ఎప్పుడు ఎట్లా వేయాలో ఆయన గారు సుదీర్ఘంగా మనకు చెప్పారు. ఇదే సమాచారాన్ని ప్రతి రైతుకి చేరేటట్టుగా జిల్లా యంత్రాంగం